Don't forget to click the subscribe button on my channel. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్తున్న టాపిక్ ఏంటంటే ఈ వీడియో అనేది ఎందుకు తీస్తున్నానంటే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు విలేజ్ మ్యాప్ అలైన్ చేసాం అనమాట. విలేజ్ మ్యాప్స్ ఎలా అలైన్ చేయాలనేసి ఒక విలేజ్కి రెండు ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, అంటే 2, 3 అనేది సీట్స్ అనమాట. 1 సీట్ ఉండొచ్చు, 2 సీట్స్ ఉండొచ్చు. మనకు వచ్చేసి మన దగ్గర స్కాన్డ్ కాపీస్ ఉంటే నాలుగు మన టిప్ ఫైల్గా ఉంటాయి. మన దగ్గర టిప్ ఫైల్స్ కానీ లేకుంటే జేపీజీ ఫార్మాట్స్ కానీ ఏవైనా ఫార్మాట్స్ అనేవి ఉన్నప్పుడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, టోటల్గా ఇక్కడ ఫైవ్ పెట్టాను అనమాట. ఈ వీడియో చేయడానికి మీరు ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా విలేజ్ మ్యాప్స్ అలైన్ చేసి దాన్ని ఎలా చేయాలా అనేసి మీకు అర్థమవుతుంది. అది ఎలా సేవ్ చేసుకోవాలనేది. సేవ్ చేసుకునే పద్ధతిలో చాలామంది వెనకపడి ఉన్నారు. అంటే ఆ ల్యాప్టాప్ మీద అసలు అవగాహన అనేది లేకపోతే ఎక్కడ సేవ్ అవుతున్నాయి, ఎలా అవుతున్నాయి అనేది అసలు పూర్తిగా అర్థం కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ చేస్తాను. అది చేసే వీడియో మీరు ఖచ్చితంగా చూసినట్లయితే మీరు ఖచ్చితంగా చేయగలరు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు డేటా కావాలి. ఆ డేటా అనేది ఇక్కడ ఉన్నది. ఓకే ఫ్రెండ్స్, ఈ డేటా అనేది 5 పార్ట్స్ ఉన్నాయి. ఒక విలేజ్కి 5 పార్ట్స్ ఉన్నాయి. ఆ 5 పార్ట్స్ అలైన్ చేయాలి. అలైన్ అనేది చెప్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సినది తర్వాత ఫస్ట్ ఒకే ఫోల్డర్లో అన్నీ ఉండాలి ఫ్రెండ్స్. మనకి ఒక ఫోల్డర్లో అన్నీ ఉండాలి. ఆ ఫోల్డర్లో అన్నీ ఉంటే మనకి ఎప్పుడైనా ఓపెన్ చేసేటప్పుడు ఇప్పుడు ఈరోజు చేసాం, నెక్స్ట్ 1 మంత్ తర్వాత దాన్ని అవసరం వచ్చింది అంటే దాన్ని మనం ఏదో డెవలప్ చేసుకోవాలా ఆ మ్యాప్ని అన్నప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు వచ్చేసి ఒకటే ఫోల్డర్లో ఉంటే అవి ఎప్పటికైనా ఓపెన్ చేసినప్పుడు ఒకటే ఫోల్డర్ ఉంటాయి కాబట్టి ఆ టిప్ ఫైల్స్ కూడా అప్డేట్ అవుతాయి అనమాట. అది ఎలా అనేది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. ఒక ఫోల్డర్కి నేమ్ ఇచ్చుకున్నాను. ఓకే, దాని తర్వాత ఇదే ఫోల్డర్లో ఈ టోటల్గా ఇవన్నీ మనము దానిలో మూవ్ చేసుకున్నాము. మూవింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ దాని తర్వాత ఆటోకాడ్లో వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఆటోకాడ్లో అలైన్ అనేది చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఆటోకాడ్లో వచ్చేసరికి ఇది ఫ్రెండ్స్. ఓకే, దాని తర్వాత మనకి ఇలా ఉంటుంది. ఆటోకాడ్లో టోటల్గా హోమ్ అనేసి ఉంటుంది. ఇన్సర్ట్ మనం వచ్చేసి ఇమేజెస్ అనేది ఇన్సర్ట్ చేయాలంటే ఇక్కడ ఇన్సర్ట్ అనే బటన్ ఉన్నది. ఇన్సర్ట్ అనేది ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అటాచ్ అని ఉంది. అటాచ్ అనేది అంటే ఇమేజెస్ కానీ ఏవైనా సరే, రాస్టర్ ఫైల్, పీడిఎఫ్ ఫైల్స్ ఏవైనా అటాచ్ చేయొచ్చు అనమాట. ఏవైనా సరే దీనిలోకి మనం తీసుకురావచ్చు. అటాచ్ చేస్తాం. అటాచ్ క్లిక్ చేయగానే మనకి డెస్క్టాప్లో 12th అంటే 12 డేట్ ఈరోజు చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, నేను డైలీ అనేది వీడియో చేసి పెడతాను అనమాట. మీరు కామెంట్ సెక్షన్లో ఏదైనా కామెంట్ ఇస్తే దానికి రిప్లై ఇస్తాను. అలాగే వీడియో కూడా తీస్తాను. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మోర్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని ఫాలో కావాలంటే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే కామెంట్ బట్టి నేను వీడియోస్ తీస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి నెంబర్ 1 అంటే ఇంకా ఇప్పుడు ఓపెన్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అటాచ్ ఇమేజ్ అన్నారు. మనకు ఇక్కడ వచ్చేసి ఏది చేంజ్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఓకే చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసరికి స్పెసిఫై ఇన్సర్ట్ ఏ పాయింట్, ఎక్కడైనా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ స్కేల్ ఫ్యాక్టర్ అడుగుతుంది. ఎంత స్కేల్ ఫ్యాక్టర్లో మీరు పెట్టుకోవాలా ఇమేజ్ అనేసి. ఇక్కడ చూడండి, దాంతో 1 ఎంటర్. స్కేల్ ఫ్యాక్టర్ 1 ఇచ్చాను. చూడండి ఫ్రెండ్స్, 1 ఇవ్వగానే మనకి ఇంపోర్ట్ అయిపోయింది స్కేల్ ఫ్యాక్టర్ 1కి. ఇది వచ్చేసి స్కేల్ ఉంటుందని చెప్పలేను ఫ్రెండ్స్. ఇది 100% చెప్పలేము అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మళ్ళీ అటాచ్ ఫైల్, సెకండ్ ఓపెన్, దాని తర్వాత ఓకే మళ్ళీ క్లిక్ చేస్తాను. ఇక్కడ అంతా స్కేల్ ఫ్యాక్టర్ 1 మనకి ఇన్సర్ట్ అయిపోయింది. మళ్ళీ 3 క్లిక్ చేశాను. ఓకే, 1 స్కేల్ ఫ్యాక్టర్ ఇన్సర్ట్ అయిపోయింది. అటాచ్ 4 ఓపెన్ ఓకే, స్కేల్ ఫ్యాక్టర్ 1 ఇన్సర్ట్ అయిపోయింది. అంత 5 ఓపెన్ ఓకే, స్కేల్ ఫ్యాక్టర్ 1. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనకు
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి అన్నీ తెచ్చేసుకుంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటోకాడ్లో ఆటోమేటిక్గా సేవ్ అనేది కాదు ఫ్రెండ్స్, మనం సేవ్ చేసుకుంటూ ఉండాలా ప్రతి మూమెంట్కి, ప్రతిసారి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు సడన్గా స్విచ్ ఆఫ్ అయిపోయినా కూడా సంథింగ్ కొన్ని కరప్టెడ్ అంటే అయిపోతాయి అన్నమాట. మనం చేసినది వృధా ప్రయాస అవుతుంది. సేవ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవ్ చేస్తున్నాను. సేవ్ చేస్తాను, ఎక్కడ సేవ్ అవుతుంది అది తెలియాలి ఫ్రెండ్స్ మనకు. మనం డెస్క్టాప్లో ఫోల్డర్ పెట్టుకున్నాం కాబట్టి డెస్క్టాప్లో క్లిక్ చేస్తాను. లేకపోతే డెస్క్టాప్లో కాకుంటే మీరేమన్నా సి కానీ డి కానీ ఎక్కడైనా పెట్టుకోండి. ఇక్కడ ఫోల్డర్ నేమ్స్ పెట్టుకుంటారు కదా, ఆ ఫోల్డర్లో వెళ్ళేసి క్లిక్ చేస్తే ఇప్పుడు డీలో, ఇప్పుడు నేను దీనిలో సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేశాను. అంటే ఆ ఫోల్డర్ అనేది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత సేవ్ చేయాలి. అంటే ఆ ఫోల్డర్ లోపల సేవ్ అవుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి డెస్క్టాప్ మీద పెట్టుకున్నాను. ఫోల్డర్లో ఓపెన్ చేస్తున్నాను. ఈ ఫోల్డర్లో సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఫైల్ నేమ్ అనేది ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. మనం ఫైల్ నేమ్ అనేది ఇచ్చాను, సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు సేవ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మీకు చూపిస్తాను. ఇది డెస్క్టాప్లో ఇక్కడ చూడండి, ఈ ఫోల్డర్ ఓపెన్ చేస్తున్నాను. దీంట్లో టిప్ ఫైల్స్, టోటల్గా టిప్ ఫైల్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇవన్నీ పార్ట్స్ అన్నమాట. అంటే టోటల్గా ఇమేజ్ పార్ట్స్ 5 ఉన్నాయి. అవి దాని తర్వాత మనం చేసే వీడియో, ఇప్పుడు నేను సేవ్ చేసిన డ్రాయింగ్ ఫైల్ అనమాట. టోటల్గా దీంట్లో ఉన్నాయి, మన డేటా అంతా ఒక ఫోల్డర్లో ఉన్నది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అలైన్ చేద్దాం. అలైన్ అంటే మనము ఏదైనా ఒక ఇమేజ్ని మనం సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఇమేజ్ అనేది దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఇవన్నీ డిస్టర్బెన్స్ చేసి, అంటే అవన్నీ మూవ్ చేసి దీన్ని అలైన్ చేయాలి. ఇప్పుడు వచ్చేసి అలైన్ అంటే ఏం లేదు, ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేయాలి, ఏదైనా ఇమేజ్. ఇప్పుడు ఇమేజ్ని నేను సెలెక్ట్ చేశాను. అలైన్ కమాండ్ క్లిక్ చేశాను. క్లిక్ చేసగానే ఇక్కడ చూడండి, స్పెసిఫై ఫస్ట్ సోర్స్ పాయింట్ అంటే మనకు ఏ విలేజ్ మీరు సెలెక్ట్ చేసి ఉంటారో అదే సోర్స్ పాయింట్ అవుతుంది. చూడండి, నేను ఈ ఎండ్ ఇచ్చాను. చూడండి, ఈ ఎండ్ అనేది కలిస్తే మనకు, అంటే ఆ ఎండ్ అనమాట బ్రేక్ అయింది ఈ ఎండ్ కాంచి, కాబట్టి ఫస్ట్ సోర్స్ పాయింట్ ఇది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, తర్వాత డెసిగ్నేషన్ పాయింట్ ఇది ఫ్రెండ్స్. మనకి ఇటు క్లిక్ చేశాను. దాని తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అలైన్ సెకండ్ సోర్స్ పాయింట్ అన్నారు. సెకండ్ సోర్స్ పాయింట్ అంటే ఏదైనా సరే, నేను వచ్చేసి ఇది క్లిక్ చేస్తుంది ఇక్కడ. దాని తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, డెసిగ్నేషన్ అన్నారు. డెసిగ్నేషన్ వచ్చేసి ఇది అనమాట. దాని తర్వాత స్పెసిఫై థర్డ్ సోర్స్ పాయింట్ అన్నారు. థర్డ్ సోర్స్ పాయింట్ మీరు క్లిక్ చేసుకోవచ్చు, అది అవసరం అయితే అవసరం చేస్తాము. మనకు వచ్చేసి జస్ట్ ఒక విలేజే కాబట్టి మనము, అంటే ఇక్కడ ఒకటే విలేజ్ ఉంది కాబట్టి రెండు సోర్స్ పాయింట్స్ అలైన్ చేసిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి 2 సోర్స్ పాయింట్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, తర్వాత ఎంటర్ ఇచ్చేయాలి. ఎంటర్ ఇస్తానే కీబోర్డ్లో ఎంటర్ బటన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎంటర్ అన్నా లేకుంటే స్పేస్ బార్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది క్లిక్ చేసిన ఓకే. తర్వాత ఎస్ క్లిక్ చేయగానే మీకు ఆ లైన్ అనేది అయిపోయింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇమేజ్ ఫ్రేమ్ సంబంధించిన లైన్స్ అనేవి కనబడుతున్నాయి. మనకి ఈ లైన్స్ అనేది కనకూడదు, ఏమంటారు, డిజిబుల్లోకి వెళ్ళిపోవాలంటే ఏం చేయాలంటే ఇమేజ్ ఫ్రేమ్ వాల్యూ అనేది మనకు 0 ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ అందరికీ 0 అనేది ఉండదు, 1 ఉంటుంది. 1 ఎంటర్ క్లిక్ చేయాలా మీరందరూ. ఇమేజ్ ఫ్రేమ్ అనేది 1 వాల్యూలో ఉంటుంది. దాని తర్వాత ఇమేజ్ ఫ్రేమ్లో మళ్ళీ దీని వాల్యూ అనేది 1 ఉంది కదా, 0 ఎంటర్ క్లిక్ చేయగానే ఇమేజ్ ఫ్రేమ్స్ ఎన్ని ఇమేజ్లు ఉన్నా కూడా ఆ ఫ్రేమ్స్ అన్నీ ఆఫ్ అయిపోతాయి ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఈ సెకండ్ ఫైలు దీని మీద కూర్చోబెట్టాం కాబట్టి మనకి ఇలా వస్తుంది. మనకి చూడండి ఫ్రెండ్స్, వచ్చేసి ట్రాన్స్పరెన్సీ అనేది మనం ఆన్ చేయాలన్నమాట. అంటే ఈ ఇమేజ్ రెండు మనకు ట్రాన్స్ఫర్ కావాలంటే ఏం చేస్తాము, ఈ 2 ఇమేజెస్ క్లిక్ చేసుకున్నాను. ట్రాన్స్పరెన్సీ ఆన్ చేస్తాను. ట్రాన్స్పరెన్సీ ఆన్ చేయగానే మనకు ఆన్ అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ఇమేజ్, అంటే ఇది అలైన్ చేయాలి. మనం అలైన్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ రిపీటెడ్గా స్పెసిఫై ఫస్ట్ సోర్స్ పాయింట్ అంటే మనకు
ఇక్కడ చూసుకోవాలి ఫ్రెండ్స్ ఇవి ఉన్నాయనేసి. ఫస్ట్ సోర్స్ పాయింట్ అనేసి ఇదే అవుతుంది ఫ్రెండ్స్ మనకి. చేస్తున్నాము. దాని తర్వాత చూడండి సెకండ్ సోర్స్ పాయింట్ అన్నారు. చూడండి సెకండ్ సోర్స్ పాయింట్. దాని తర్వాత చూడండి డెసిగ్నేషన్ అనేది ఇది ఫ్రెండ్స్. దాని తర్వాత ఎంటర్. ఎస్ ఆర్ నో. ఎస్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఎస్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. నో అంటే ఇప్పుడు స్కేల్ ఫ్యాక్టర్ అనేది డిఫరెంట్ స్కేల్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఇది చాలా పెద్ద ఇమేజ్గా ఉంది చూడండి ఫ్రెండ్స్. స్కేల్ ఫ్యాక్టర్ ఇప్పుడు నేను చెప్తాను అది. ఇప్పుడు చూడండి ఇది ఫస్ట్ ఇది చూడండి. ఇది వచ్చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ట్రాన్స్పరెన్సీ అనేది ఆన్ చేయాలి. అంటే మొత్తం అంతా అంటే ఇమేజ్ ట్రాన్స్ఫర్ కావాలన్నమాట. అంటే ఇప్పుడు టోటల్గా ఈ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తం అంతా బ్లాక్గా ఉంది. అంటే ఇదంతా ట్రాన్స్ఫర్ కావాలి. అంటే ట్రాన్స్పరెన్సీ ఆన్ చేద్దాం. ట్రాన్స్పరెన్సీ ఆన్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి అలైన్ అన్నాను కదా ఫ్రెండ్స్. అలైన్లో ఎస్ ఎందుకు క్లిక్ చేయాలా అనేసి. ఎస్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, అలైన్ చేస్తున్నాను. అలైన్లో ఇమేజ్ క్లిక్ చేశాను. తర్వాత సెలెక్ట్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేశాను. తర్వాత ఎంటరు. ఫ్రెండ్స్ ఫస్ట్ సోర్స్ పాయింట్ అన్నారు. సోర్స్ పాయింట్ ఇవన్నీ చేద్దాం. ఫోర్త్ సీట్. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చి ఇక్కడ చూడండి, ఫస్ట్ సోర్స్ పాయింట్ క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చే తర్వాత డెసిగ్నేషన్ అది. ఈ సెకండ్ సోర్స్ పాయింట్ ఇది. చూడండి ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేస్తాను. నో అని కొట్టామనుకో, నో అంటే ఏం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, స్కేల్ ఆబ్జెక్ట్ బేస్డ్ ఆన్ అలైన్ పాయింట్. అంటే స్కేల్ ఆబ్జెక్ట్ అంటే ఆ ఇమేజ్ అనేది డిస్టర్బెన్స్ చేయకుండా అలాగే అలైన్ కావాలంటే నో క్లిక్ చేస్తాం ఫ్రెండ్స్. నో అనేది చూడండి, నో అని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చి ట్రాన్స్పరెన్సీ ఆన్ చేస్తాను. చూడండి, అలైన్ అనేది కాలేదన్నమాట. అంటే స్కేల్ ఫ్యాక్టర్ అనేది పెద్దగా ఉంది కాబట్టి అది అలైన్ అనేది చేయలేకపోయాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అలైన్ అంటే స్కేల్ ఫ్యాక్టరు మనకు అక్కడ ఆల్రెడీ మనం ఈ స్కెచ్ అనేది ఓకే వేసుకుంటే దాన్ని డిస్టర్బెన్స్ చేయట్లేదు. ఏది ఉన్నా కూడా ఈ స్కేల్ ఫ్యాక్టర్స్ చేంజ్ చేసుకోవాలి మనం. ఈ స్కేల్ ఫ్యాక్టరు మన దగ్గర ఈ విలేజ్ ఎంత స్కేల్ ఫ్యాక్టర్ ఉందో ఆ స్కేల్ ఫ్యాక్టర్కు అలైన్ కావాలన్నప్పుడు నో అనేది క్లిక్ చేయకూడదు ఫ్రెండ్స్. మళ్ళీ ఎంటరు. ఎస్ క్లిక్ చేయగానే చూడండి ఫ్రెండ్స్, మనకు అలైన్ అనేది అయిపోయింది కరెక్ట్గా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్. దీన్ని కూడా అలైన్. ఇప్పుడు వచ్చేసి దీన్ని క్లిక్ చేస్తున్నాను. ఇమేజ్ సెలెక్ట్ చేశాను. అలైన్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ సోర్స్ పాయింట్ అన్నారు. ఫస్ట్ సోర్స్ పాయింట్ అంటే నేను ఇది క్లిక్ చేసుకున్నాను. ఇక్కడ కార్నర్ ఇది క్లిక్ చేశాను ఇక్కడ. దాని తర్వాత చూడండి, ఇప్పుడు వచ్చేసి సెకండ్ సోర్స్ పాయింట్ అన్నారు. ఇక్కడ సెకండ్ సోర్స్ పాయింట్ ఇది. నాతో చూడండి, ఇప్పుడు వచ్చేసి థర్డ్ సోర్స్ పాయింట్ అనేది ఇప్పుడు యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ టోటల్గా 1 2 3 అంటే 1 2 3 విలేజ్ మ్యాప్స్ ఉన్నాయి కదా. మనకు కరెక్ట్గా సెట్ కావాలా, కరెక్ట్గా అలైన్ కావాలన్నప్పుడు చూడండి, ఇప్పుడు ఈ పాయింట్ థర్డ్ సోర్స్ పాయింట్ అవుతుంది. దాని తర్వాత థర్డ్ సోర్స్ పాయింట్స్ డెసిగ్నేషన్ ఇక్కడ ఉన్నది, మనకు ఇక్కడ ఉన్నది. ఇటు క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే చూడండి ఇమేజ్ అనేది ఇప్పుడు ఓకే కానీ ఎంటర్ కానీ ఏది క్లిక్ చేయలేదు. థర్డ్ సోర్స్ పాయింట్ చేయగానే ఆటోమేటిక్గా అక్కడికి డ్రాగ్ అయిపోయింది అనమాట. ఓకే, ఇప్పుడు వచ్చేసి చూడండి, ఇది సేమ్ టు సేమ్ ట్రాన్స్పరెన్సీ దీన్ని కూడా ఆన్ చేయాలా. ట్రాన్స్పరెన్సీ ఆన్. చూడండి, మనకు సెటప్ అయిపోయింది. ఇది ఫ్రెండ్స్
మీరు ఇప్పుడు సేవ్ చేసుకున్నారు. ఓకే, సేవ్ ఆల్రెడీ చేసి పెట్టినారు. సేవ్ చేసినారు. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనము క్లోజ్ చేస్తున్నాము. ఓకే, చూడండి ఇప్పుడు వచ్చేసి టోటల్గా మనకి ఒక ఫోల్డర్లో టోటల్ డేటా అనేది ఉన్నదన్నమాట. విలేజ్ మ్యాప్ అలైన్ అంటే విలేజ్ మ్యాప్ అంతా అలైన్ చేసుకున్నాము ఒక డేటాలో. మనకు ఇది ఫ్రెండ్స్ ఇలా చేసుకోవాలా. దాని తర్వాత ఇప్పుడు వచ్చేసి ఎవరికైనా మనము ఇప్పుడు ఫలానా వ్యక్తికి మనకు సెండ్ చేయాలా అంటే ఫలానా వ్యక్తికి మనము మన డేటా అనేది ట్రాన్స్ఫర్ చేయాలన్నప్పుడు ఇలా అన్నీ ఒకే ఫోల్డర్లో ఉంటే ఈజీగా అవుతుంది ఫ్రెండ్స్. ట్రాన్స్ఫర్ ఈజీగా చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది మీరు స్టెప్ బై స్టెప్ అనేది ఇదనమాట. ఇప్పుడు ఓపెన్ చేస్తాను. ఇప్పుడు 1 మంత్ తర్వాత ఓపెన్ చేస్తున్నానని అనుకోండి ఫ్రెండ్స్. అనుకుందాం, ఇప్పుడు 1 మంత్ తర్వాత ఓపెన్ చేశాను. అంటే 1 మంత్ ముందు చేసినది అనమాట. ముందు చేసినది ఇప్పుడు ఓపెన్ చేసినాము. ఓపెన్ చేస్తానే ముందు అలైన్ చేసినది సేమ్ ఇప్పుడు కూడా అలాగే ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఏ డిస్టర్బెన్స్ అనేది ఏది లేదు. ఇమేజెస్ అన్నీ మనకు బాగున్నాయి, క్లారిటీ కనబడుతున్నాయి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. అలాగే ఈ ఛానల్ని ఫాలో కాకుండా ఉంటే ఖచ్చితంగా ఫాలో కండి. కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ ఇవ్వండి.